నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల ప్రెస్ మీట్. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల. తుమ్మలపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం. బహిరంగ సభ హెలిప్యాడ్ కోసం పలు చోట్ల స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి. నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్. చిన్నగొట్టిగల్లు మండలంలో తెలుగుదేశం నాయకులు నిన్న పెట్టిన మీడియా సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డిని విమర్శించడం దారుణం. సహదేవరెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. పార్టీ అధ్యక్షులు సింహాల మోహన్ ఏడాది పాలనలో పోలీసుల సహకారంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం నిజం కాదా? మాజీ సైనిక ఉద్యోగి బాకారపేట సర్పంచ్ సాకిరి భూపాల్ పొలంలో రాతి కూసాలు, మామిడి చెట్లను ధ్వంసం చేయడం కేసు పెట్టడం నిజం కాదా? దీన్దార్లపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో దనకొండ సుబ్రహ్మణ్యం అతని రిజిస్టర్ పొలంలో రాతి కోసాలు ధ్వంసం చేసి వారిపై దాడి చేసి వారిపైన అక్రమ కేసు పెట్టడం నిజం కాదా? దిగువ పంచాయతీ రిటైర్డ్ లెక్చరర్ రాజారెడ్డి పొలంలో అక్రమంగా గేటును ధ్వంసం చేసి పెన్షింగ్ నాశనం చేసి బండిబాట 50 మంది రౌడీలను తీసుకువచ్చి దాడులు చేయడం నిజం కాదా? జంగవార్లపల్లి పంచాయతీ మారసానిపల్లిలో పురుషోత్తం రెడ్డి అని అతను చింత చెట్టులో భాగం లేదని చింత చెట్టును కోసేసి అతనిపై దాడి చేసి కేసు పెట్టడం నిజం కాదా? భూ కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టలేదని చెప్పారు. వీటిపైన బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? స్థలం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. అలా కాదంటే కాణిపాకంలో సత్య ప్రమాణానికి మీరు సిద్ధమా? తెలుగుదేశం నాయకులు నిర్ణయించుకొని తెలపండి. నిన్న జరిగిన చిన్నగొట్టిగల్లు టీడీపీ మండల అధ్యక్షుల వారు ప్రెస్ మీట్ పెట్టి నాతోటి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఈరోజు మేమంతా కూడా మా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సింహాల మోహన్ అందరూ మేమందరం కూడా మీడియా సమ్ముఖంగా వాళ్ళు ఇది ఏమైతే చెప్పారో దానికి ఏమేమి ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఏమేమైతే ఆధారాలు ఉన్నాయన్నారు మాకైతే తెలియదు. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు, మా దగ్గర అయితే మాకున్న భూమికి మేము ఆధారైతే మేము చూపించగలం. నేను సర్పంచ్ కాకముందు 2000 నుంచి 2014 ఇండియన్ ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయిన తర్వాత నాకు ఏదైతే మాజీ సైనికుల కోటాలో ఏ విధంగా అయితే భూమి కేటాయిస్తారు నాకు కూడా అదేవిధంగా 5 ఎకరాలు కేటాయించాను. అంతేగాని నేనేదో సర్పంచ్ అయిపోయి నేనేదో కబ్జా చేసిన విషయం కాదు. వీళ్ళు గతంలో కూడా 2024 డిసెంబర్లో కూడా ఆరోపణ చేశారు. నకిలీ మిలిటరీ పట్టా అంటే నకిలీ పట్టాలు కూడా ఆర్మీలో సృష్టిస్తే వాళ్ళకి ఏ విధంగా దేశద్రోహం కింద కేసు పెడతానో సైడ్ వాళ్ళకి తెలిసినట్టు లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నకిలీ మిలిటరీ పట్టా, నేను నకిలీ మిలిటరీ పట్టా కాదండి. నేను రిటైర్డ్ అయినటువంటి మా ఆర్మీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి మా మాజీ జిల్లా మాకేమైతే ఆర్మీ వెల్ఫేర్ స్కీమ్ ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ఇది. నేను మాజీ సైనికుడిని, పలానప్పుడు రిటైర్డ్ అయినని. అదేవిధంగా నా యొక్క భూమి యొక్క రికార్డులు అన్నీ కూడా మీకు చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా నకిలీ ఇది నా యొక్క భూమి యొక్క 1B మరియు దీనికి సంబంధించిన అడంగాలు, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పట్ట జిరాక్స్, అదేవిధంగా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకే అన్ని పత్రాలతో జమ్మన్నారు కాబట్టి మేము అన్ని పత్రాలు తీసుకొని వచ్చాం వాళ్ళ దగ్గర. కాబట్టి ఇదంతా కూడా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా ఏమైతే జరిగిందో మేము ప్రశాంతంగా ఉన్నాము. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మీరు అరాచకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. నాకు ఏవైతే కేటాయించారో ఆ భూములు 20 తేదీ 12/2024 తేదీన నా యొక్క భూమిలో మిలిటరీ పట్టాలు ఇంచుమించు 300 కోసాలు, అనేక రకమైన 220 మామిడి చెట్లు, మహాగని టేక్ చెట్లు అన్నీ పగలగొట్టేసిన తర్వాత మేము ఫస్ట్ పోలీస్ వారికి ఫోన్ చేసాం. పోలీసు వారు ఎటువంటి స్పందన లేదు. లేని పక్షంలో 100కి డైల్ చేశాము. 100కి డైల్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. ఆ తర్వాత 100కి చేసిన ఒక అరగంటకు 1 అవర్కి వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకోమన్నారు, తూతుమంత్రంగా వచ్చారు, ఫోటోలు చూసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఎవరైతే మా దగ్గర వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, ఆ రోజు ఎవరైతే వచ్చారో మా భూమి దగ్గర అవన్నీ వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అదే 21 తేదీ ఎఫ్ఐఆర్ వేస్తారు. 21 తేదీ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత వీళ్ళు వాంటెడ్ కానీ వాళ్ళకి ఎటువంటి భూమి నష్టం లేదు, ఏం లేదు. చెట్లు మేము నరికేసినామని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు. కనీసం వాళ్ళకి దేశం కోసం కష్టపడిన నా మీద కూడా అపాండాలు వేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి.
వీళ్ళు ఏ విధంగా సబ్జెక్టు అవగాహన పూర్తిగా అవగాహన లేనట్టున్నది. ఆ భూమి సాకిరి భూపాలన ఇంకోటి దానికి తెలపాల్సింది రెవెన్యూ అధికారులు వాళ్ళు చెప్తారు. రాజకీయ నాయకులకు భూమి సంబంధం ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులకు భూమికి ఎటువంటి సంబంధము లేదు. రెవెన్యూ వాళ్ళు చూస్తారు, మీకు ఏమన్నా ఉంటే స్పందనాలు పెట్టాలి, మీకు అది ఇవ్వండి, వాళ్ళు పరిష్కరిస్తారు. ఆ భూమి కాదు నువ్వెలా చెప్పగలవు? మీకు ఏం అధికారం ఉంది? నా భూమిలో ఉన్న నా భూమి నా రికార్డుగా ఉన్న ఆధారాలతో చూపించినాము. అతను అదేవిధంగా 15 మంది రైతులు సాగు చేస్తాడు. అంటే ఈ గుట్టలో 15 మంది రైతులు సాగు చేస్తారా? ఇది గుట్ట డే టు టైంతో కూడా ఇది సాగు చేస్తాం. మా దగ్గర ప్రతి ఒక్కటి రికార్డు ఉంది. ఇది అసత్య ప్రచారాలు అన్నీ ఆపేసి గౌరవంగా ఉంటే మంచిది. అదేవిధంగా మా మీద ఎఫ్ఐఆర్ 8 మంది మీద ఎక్కడెక్కడో ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరి మీద 8 మంది తప్పుడు కేసు 24వ తేదీ ఫైల్ చేస్తారు మా మీద. మేము ఏమని అడిగితే మేము చూస్తాము వస్తాము అంటే. అదేవిధంగా దీని మీద మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. 30వ తేదీ ఎస్పీ గారికి స్పందనాలు పెట్టాం. ఎస్పీ గారికి పెట్టి ఎస్పీ గారు క్లియర్ కట్గా చెప్పారు. దీని మీద డిఎస్పీ గారిని కూడా కలిసాము. డిఎస్పీ గారిని కలవమన్నారు. ఎస్పీ గారు క్లియర్ కట్ మళ్ళీ డిఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు క్లియర్గా నాకు ఏమేమైతే రికార్డ్స్ ఉన్నాయో ఎవరెవరైతే ఆ క్రైమ్లో పాల్గొన్నారో మా దగ్గర వీడియోలు చూపించాము. వాళ్ళ తర్వాత డిఎస్పీ గారు చెప్పారు, డిఎస్పీ గారు ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు, మేము మీకు రక్షణ కల్పిస్తాము. రక్షణ కల్పించి అదేవిధంగా ఎవరైతే ఈ క్రైమ్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి ఎస్ఐ పై స్థాయి అధికారి వాళ్ళ చేత మేము ఎఫ్ఐఆర్ చేపించాము. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ఎస్ఐ పై అధికారిని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి మీకు తగిన విధంగా న్యాయం చేస్తానని ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన లెటర్. నాకు ప్రొటెక్షన్ ఇస్తూ నాకు ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి క్లియర్గా ఎస్పీ గారు ఇచ్చింది. నోటెడ్, అన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు పదే సాకిరి భూపాలు ఎక్కడా కబ్జా చేయలేదు. నా భూములు అక్రమంగా ప్రవేశించి దొంగతనంగా వచ్చి నా పుస్తకాలు కొట్టారు. అంతకుమించి ఇంకేం లేదు. ఈ కూటమి నాయకులు కావచ్చు, ఏ విధంగా నా మీద బుడద కొంతమంది నాయకులు ఉన్నారు, అవన్నీ కూడా అవాస్తవాలు. నేనేంటో నా బాక్రాపేట గ్రామ ప్రజలకు తెలుసు. మీడియా ఉంది. నైట్ ఫుల్ బాటిల్ కొట్టేస్తారు, 2 గంటలకు కూడా మెసేజ్ పెడతారు. అంటే వాళ్ళకి సాకిరి భూపాలు తప్పితే వేరే యావలు లేనట్టున్నారు. నిజాయితీగా పనిచేస్తే మీకు కూడా అట్లా వస్తుంది కదా మంచి పేరు. ఎందుకు ఊరికే మీరు ఏమైనా ఉంటున్నారు, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయాలు నిలబడండి, నా మీద పోటీ చేయండి, గెలవండి, మంచిదే. ప్రజలు ఖచ్చితంగా మనం ప్రజల్లో వేసిన ఓట్లు మనం అంగీకరించాలి. అంతేగాని బుడదు వెళ్ళడము, మీరు కనీసము మాట్లాడటం ముందు తలా తోపాలు లేకుండా, ఒక బాధ్యత లేకుండా గ్రూపుల్లో పెట్టండి. వాళ్ళ మీద కూడా మేము లీగల్గా పోయాము, పరువు నష్టం దాకా కూడా వేశాము. చట్టం ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుంది, ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, చిన్నగూడ నేను ఏదైతే మీటింగ్ పెట్టారో వాళ్ళు కూడా చెప్తున్నా, భూమి నాది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు ఏమైనా రికార్డు భూమి నాదా కాదా అని అవగాహన ఉంటే మీరు రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర పోండి, చూడండి ఆ భూమి ఎవరిదని. అంతేగాని ఇష్టాచారంగా ఏదో దొంగలు రాజకీయ నాయకులకు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, లీడర్ అనేవాడు పరిశీలించాలి. అరే ఇతను వస్తున్నాడు, ఇతను నిజంగా హక్కు ఉందా లేదా, ఎట్లా పడితే అట్లా ఉన్నాడు కదా అని చెప్పి వచ్చాడు కదా అని చెప్పేసి మైకుల ముందుకు వచ్చేసేది ఇష్టానుసారంగా అయితే దయచేసి మాట్లాడదు. మీకు వాస్తవాలు తెలియదు, సబ్జెక్ట్ అవగాహన అస్సలు లేదు. ఆ భూమి నాది, నా యొక్క భూమి అందరికీ తెలుసు. నా భూమిలో దౌర్జన్యం చేసి మళ్ళీ మా మీద కట్టినారు. కనీసం మీరు ఏ విధంగా ఉందో తెలియదు, కానీ మానవీయ కోణంలో కూడా మీరు ఆలోచించాం. మళ్ళీ తప్పు చేసి కేసులు పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు పడుతున్నారు. ఈ భూమిలో 15 మంది రైతులు సాగు చేస్తారంటే రైతులు కొట్టారండి. అంటే మీరు నా భూమిని కొట్టేది మీకు తెలుసా? నేను ఎవరైతే మీటింగ్లో నా భూమిలో ఇంత ఆస్తి నష్టం పడిచాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎస్పీ గారికి పెట్టాము, అన్నీ కూడా ఉన్నాయి. మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాము, హైకోర్టుకు కూడా వేసాం. అదేవిధంగా మేము హైకోర్టు కూడా ఆశ్రయించాము. హైకోర్టు వారు కూడా మాకు ఈ భూమి సాకిరి భూపాలు అనే ఉద్దేశంతో మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమన్నా అవసరం ఉంటే మీరు రెవెన్యూ వారి దగ్గర ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా ఈ భూమి సాకిరి భూపాలు అని చెప్పి హైకోర్టు వారు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఆ భూమి సాకిరి భూపాలు అని చెప్పి హైకోర్టుకి అడ్మిట్ చేసి చెప్పారు. కాబట్టి మీరు అసత్య ప్రచారాలు మానుకొని ఆ అసత్య ప్రచారం నా మీద బుడద చల్లే ప్రయత్నము అవన్నీ ఆపేసి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని ఇలాంటి రాజకీయ నాయకులు మీరు ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు, అనవసరమైన మాటలు, నిరుపయోగమైన మాటలు అన్నీ మాట్లాడి కరెక్ట్ కాదు. నేను చిన్నకొటిగిల్ల మండలం దీందారులపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో, నా పేరు వచ్చి దొనకొండ సుబ్రహ్మణ్యం అలియాస్ మనీ అంటారు. చిట్టేహళ్ళ రెవెన్యూ విలేజ్లో 1696 2వ లెటర్లో 1 ఎకరా 25 సెంట్లు పొలం కొనుక్కున్నాను. పెదనేకలో రామ్మూర్తి వెంకటరమణ దగ్గర నేను పొలం కొనుక్కుంటే ఒరిజినల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని అక్రమంగా 2017లో వాళ్ళే కోర్టుకు వెళ్ళారు, మాకు ఈ భూమిలో హక్కు ఉందని. లేదు అనేసి కోర్టు వారు నాకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నేను నా పొలానికి ఫెన్సింగ్ చేసుకున్నాను 2017లోనే. అప్పటి నుంచి కోర్టులోనే జరుగుతూ ఉంది. ఇక్కడికి బాక్రాపేటకు ఎంతోమంది ఎస్ఐ గారులు వచ్చారు, సిఏ గారులు వచ్చారు, వెళ్ళారు.
వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి పోయారు వీళ్ళు. వాళ్ళు ఈ సివిల్ మ్యాటర్లో మేము ఎంటర్ అవ్వము అని చెప్పాయినారు. అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉన్నింది. మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మేమేం పట్టించుకోలేదు. ఎందుకంటే సివిల్ విషయము పోలీస్ స్టేషన్ల వరకు మేము తీసుకోకూడదనే ఉద్దేశంతో మేము గమ్ముగా ఉండిపోయాం. తర్వాత వచ్చి ఈ మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమంగానే దౌర్జన్యాలు చేపించి ఎస్ఐ గారి దగ్గరికి పోయి వాళ్ళు నన్ను పిలిపించి నీ రికార్డు ఏముంది తెమ్మన్నారు. నా రికార్డు పూర్తిగా ఎస్ఐ గారికి చూపించాను. నీ రికార్డు పక్కన పెట్టేసి నువ్వు ఇంకా దాంట్లోకి ఎంటర్ అవ్వద్దు అది ఇది అని మాట్లాడారు. మీరెవరు సార్ ఎంటర్ అవ్వడానికి? నా పొలం ఇది ఒరిజినల్ ల్యాండు, ఇది డీకేటీ కాదు అని వాళ్ళకి వివరంగా చెప్పాము. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నన్ను నా కొడుకుని కూర్చొని నా కోసాలు ఎర్రగొట్టించినారు. అప్పుడు మా నాయకుడు సహదేవ్ రెడ్డి గారు ఆయన ఎక్కువ చర్య తీసుకొని ఎందుకు ఈ విధంగా చేసినారు ఏమైనా మాట్లాడితే ఆయన కూడా ఏదో విమర్శించినారు. ఇప్పుడు కూడా ఏదో ఆయన మొన్న మా అందరి కోసము గట్టిగా మా రైతులకు అందరికీ అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు అని మేము కార్యకర్తల గురించి ఆయన ఏదో మా కోసం మాట్లాడితే ఆయన విమర్శిస్తున్నారు. ఆయన విమర్శించే స్థాయి అయితే మీది కాదు. ఆయన విమర్శించద్దండి. దయచేసి మీకు ఒకే మాట చెప్తున్నాను, ఏదైనా రాజకీయ పరంగా ఉంటే కానీ రాజకీయ పరంగా ఎదుర్కోండి. కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, రైతులను ఇబ్బంది పెట్టడం ఇది పద్ధతైన విషయం కాదు. నా మీద, నా బిడ్డల మీద, నా బిడ్డలు జాబ్ చేస్తున్నారు విజయవాడలో, ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నా కొడుకు విద్యానికేతన్లో కాలేజీలో చదువుతా ఉంటే నా కొడుకు మీద అందరి మీద నన్నే కొట్టి చూడండి. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళకి పొల్లు ముందే ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్ఐ గారు వాళ్ళ సిఐ గారు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ కానిస్టేబుల్ మేడం వండుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను క్లియర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఈ రోజుకి కూడా ఆ పొలం 1B నా భార్య పేరు మీద ఉండాలి. 1696 2వ లీటరు ఈజీ 1 ఎకరా 25 సెంట్లు. ఈ రోజుకి కూడా ఇప్పుడు ఈరోజు తీసుకొని వచ్చినాను ఫ్రెష్గా. ఈరోజు 1Bలో కూడా నా భార్య పేరు ఏమైంది ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు దౌర్జన్యాలు చేయడము, ప్రెస్ మీట్లో చెప్పడము, ప్రెస్ మీట్లో మాట్లాడడము ఇది పద్ధతైన విషయం కాదని మరీ చెప్తున్నాం. సహదేవ్ రెడ్డి గారిని విమర్శించే అధికారం మీకు ఎవరికీ లేదు. అతన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. మా అందరి కోసం ఇతను మాట్లాడాడు. మా లీడర్ ఆయన, మా నాయకుడు. ఆయన మాట్లాడిన దానికి మీరు విమర్శించడం చాలా ఇబ్బందికరమైన విషయము. దయచేసి ఇంకో తూరి అతని గురించి మాట్లాడొద్దని మరీ కోరుతున్నాం. ఈ మీరు చెప్పినటువంటి 5 అంశాలకు సంబంధించినటువంటి రికార్డులతో మేము వస్తాం. ఇది అక్రమం కాదు, సక్రమమైనటువంటి రికార్డులు అని చెప్పని మేము కాణిపాకంలో ప్రమాణికానికైనా సిద్ధం. మీరు వస్తారా? మీరు రండి, కాణిపాకంలో ప్రమాణకం చేద్దాం. మేము చెప్పిన ఆరోపణలన్నీ వాస్తవం అని చెప్పండి. మేము కాదు అని చెప్పని మా రికార్డులతోటి ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డులు అని చెప్పని మేము కూడా ప్రమాణకం చేస్తాం. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని దారిమడుగు గ్రామంలో పంట పిచికారీ డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రికి రైతులు పడే కష్టాల గురించి డ్రోన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. 1 ఎకరాకు పురుగుమందు పిచికారీ చేయాలంటే దాదాపు రోజు సమయం తీసుకుంటుందని, అదే పనిని డ్రోన్ నిమిషాలలో పూర్తి చేస్తుందని తెలిపారు. తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని, అధిక దిగుబడిలో అవకాశం ఉంటుందని అన్నారు. ఈ డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని, వారికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలకు గాను మొదటి విడతగా వారి అకౌంట్లో 7,000 రూపాయల నిధులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పెరటి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలుగుదేశం నాయకులు, డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 4 ఎకరాలు కొట్టుకోవాలంటే ఒక వారం తిరిగి వారం కొట్టుకోవాలి. ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు. రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడతా ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 9,80,000 నుంచి దగ్గర 16 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు 80% సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున
మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది, కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి ఒక గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ పిచికారీ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తా ఉన్నాయి. ఒక డేలోనే రైతును నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇటువంటిది రైతు అప్రమత్తమే ఎంబడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు కొట్టేసి ఆ యొక్క పురుగుల్ని చంపి ఆ రైతును కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది. దీనివల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కొడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం. రేపు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి 20,000 రూపాయలలో మొదటి విడతగా 7,000 రూపాయలు రేపు అకౌంట్ లో వేయబోతా ఉన్నాం. రేపు 2వ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు 46 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలంలోని యాజిరి, దుండివారిపాలెం, తుమ్మలపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో 1.72 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 510 కోట్లతో బాపట్ల మెడికల్ కాలేజీతో పాటు పెద్ద ఆసుపత్రి మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి నిర్మాణాలను ఆపివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాదెండ్ల భానుప్రసాద్, దబ్బకూటి ఏడుకొండలు నాయకులు డి సీతారామిరెడ్డి, యారం వనజ, పంతరబోయిన సుబ్బారావు, చిక్కాల సాగర్, ఆసిఫ్ అలీ, జయభారత్ రెడ్డి, మునిరెడ్డి, హరిరాజ్, శివారెడ్డి, ఇమ్రాన్ బెనర్జీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి బాపట్లని మనం జిల్లా చేసుకున్నాం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నాన్న మాటని నిజం చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి బాపట్లను జిల్లా తీసుకోవాలి, జిల్లా చేసుకోవడం ద్వారా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం కళ్ళకన్నీ కోరుకొని తీసుకొని వచ్చాం. అందరం గట్టిగా ఒకసారి మన బాపట్ల జిల్లా కోసం చెప్పి ఆ జిల్లా తెచ్చుకున్న క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గర ఉన్నారు, ఎస్పీ గారు మన దగ్గర ఉన్నారు. బాపట్ల మనం ఎక్కడో దాకపోకలా మరి ఈ రోజు జిల్లా అనేటువంటి దాంట్లోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగాం, జనరల్ హాస్పిటల్ తెచ్చుకోగలిగాం. మరి దురదృష్టం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం, మన పరిపాలన రాకపోవటం వల్ల పునాదుల దాకా తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజ్ పనులను ఆపేస్తారు. అదేం పాపం చేసింది? సరే, రాజకీయ పార్టీలు మారచ్చు, ప్రభుత్వం మారకూడదు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా. 510 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి 56 ఎకరాలు ఉచితంగా అక్కడ ఇప్పించి మొత్తం అంతా చదును చేసి దాంట్లో దాదాపు 18 మీటర్ల నుంచి పునాదులు వేసుకొని వచ్చి మరి పై దాకా బేస్మెంట్ దాకా తీసుకొని వస్తే ఆ పైన ఈ 15 నెలల్లో ఈ పాటికి స్లాబ్లు అయిపోయి ఉండేవి. అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. తుమ్మ చెట్లు, జిల్లెడు చెట్లు ఉంచుంటే అది ఎంత బాధేస్తుంది. ఇవాళ మనం ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఏం రాస్తారు వాళ్ళు? గుంటూరు కోటని రాస్తారు, గుంటూరు జీజీహెచ్ అంటారు. అటువంటి జీజీహెచ్ హాస్పిటల్ మన బాపట్లోనే, మన పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే వస్తే మనకి ఎంత మేలు జరిగేది. దాంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ, మరి నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ లాంటివి స్కూళ్లు, కాలేజీలు వస్తే మరి వాళ్ళకి ఎంతో, పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడేది. తక్కువ ఖర్చుతో చదువుకోగలిగేవాడు. అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజు జారబుచ్చుకున్నాం. బాపట్లని మరి సుందరవనంగా తయారు చేశాం. దాదాపు మరి మన నియోజకవర్గం 48 సచివాలయాలు కట్టాం, మరి 28 వెల్నెస్ సెంటర్లు కట్టాం, దాదాపు 34 ఆర్బీకేలు కట్టాం. ఈ రకంగా ఇన్ని రకాల డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ కాదట. రాష్ట్రంలో 15,000 పైచులకు
మరి బళ్ళని మనపడి నాడు నేడు కింద బాగు చేస్తే అది డెవలప్మెంట్ కాదుట. పోర్టులు కడితే అది డెవలప్మెంట్ కాదుట. ఎక్కడో ఒక రోడ్డు గుంటలు ఉంటే ఆ రోడ్డు చూపించి ఆ రోడ్లు బాగు చేయాలని చెప్పుకున్నారు. మరి 15 నెలలు అయింది కదా, పెద్ద పురుగువారిపాలెం రోడ్డు ఏమన్నా పూర్తి అయిపోయిందా? అవగొట్టారా? ఇటు పక్క మనం పోతే పొన్నూరు నుంచి చందూరుకు వచ్చే రోడ్డు మనం వదిలిపెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు పోర్టు పనుల వల్ల 40-50 టన్నుల లారీలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం కదిలిపోతే ఆ రోజు 1,48 లక్షలు శాంక్షన్ చేస్తే చాలదని కాంట్రాక్టర్ వెనక్కి వెళ్తే దాని రివైజ్ ఎస్టిమేషన్స్ కింద దాదాపు మళ్ళా 1,80 లక్షలు మన గణపవరం రోడ్డుకి మనం శాంక్షన్ చేసాం. ఇంతవరకు 14 నెలలు 15 నెలలైంది దాని మొహం చూసిన వాడు ఎవడూ లేడు. దానికి అట్లాగే రివైజ్ శాంక్షన్ ఇచ్చాం. టెక్నికల్ గా పంపించి అన్ని మార్పించి మరి రేటు ఎక్కువగా ఇచ్చేటట్టుగా చేశాం. ఇంతవరకు చేసేటువంటి నాదుడు లేడు. ఆ రోజేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించారు. మరి ఈ రోజు ఏం జరుగుతా ఉంది? ఒకసారి మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ప్రజల మద్దతు ఉందా లేదా, ప్రజల అవసరం ఉందా లేదా అని కనుక్కోవాలి. చేసిన ధాన్యాన్ని కూడా 1800, 1900 పెట్టుకున్నాం. కొనుగోలు కేంద్రాలు నడిపించాం. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. 716 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున మరి బీమాకు డబ్బులు కట్టి ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడ ఏ పంట నష్టం జరిగినా, ఖరీఫ్ లో పంట నష్టం జరిగితే రబీ లోపలే ఆ డబ్బులు పడేటట్టుగా చేసినటువంటి పరిపాలన ఆ రోజు చూసాం. ఈ రోజు పరిస్థితి ధాన్యానికి డబ్బు లేదు, ధాన్యానికి రేట్ లేదు, మినుములకి రేట్ లేదు, పెసలకి రేట్ లేదు, వేరుశనగకి రేట్ లేదు, మిరపటికి రేట్ ఇచ్చాం. ఏది ఇచ్చాం? ఎక్కడ కూడా ఏమాత్రమైనా ఉందా? రైతు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజు రైతు భరోసా కేంద్రాలుంటే ఈ క్రాప్ బుకింగ్ చేయించాం. ఈ క్రాప్ బుకింగ్ చేస్తే నేను అన్ని ఎక్కడ. నమస్తే, సీఎం టైమ్స్ కి స్వాగతం. ఆగస్టు 2 సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ హెలిప్యాడ్ కోసం పలు చోట్ల స్థలాల్ని పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు జిల్లా అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల ప్రెస్ మీట్. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల. తుమ్మలపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం. బహిరంగ సభ హెలిప్యాడ్ కోసం పలు చోట్ల స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.